ఒకప్పుడు సర్పం ఆరవసరంతో మాట్లాడగలిగేది, అంతేకాకుండా నడవగలిగేది. ఏదైనా తోటలో దేవుడు ఆదామును ఉంచినప్పుడు దేవుడు తినకూడదని చెప్పిన చెట్టు తినమని అపవాదైన సాతానుడు కుయుక్తి కలిగిన జంతువుల్లో ఒకటైన సర్పమును ఎంచుకున్నట్ట. ఇది ఆది సర్పం కాదు, గడి సర్పం కాదు, ఇది సామాన్య స్నేక్. ఇది చిన్న శైలిలో ఉన్న అనకొండ. ఇది ఇంకా పెరిగి చాలా పొడవుగా పెద్దగా మారుతుంది. అయితే ఆది సర్పము ఘట సర్పం అనేది కాళ్ళతో నడవగలిగింది, మానవ స్వరంతో మాట్లాడగలిగింది. అభయతకు వచ్చి దేవుడు తినొద్దని చెప్పిన చెట్టు ఫలాలు తినమని చెప్పి ప్రేరేపించింది. ఆ చెట్టు ఫలాలు తింటే దేవుడి కన్నా గొప్పవాళ్ళు అయిపోతారు, ఓ దేవత అవుతావు, మీ ఆయన దేవుడు అవుతాడని చెప్పి భ్రమపరిచి ఆ నిరాశకు ఆమె లోనై ఉన్నదాని మీద తృప్తిపోయి లేని దాని కొరకు ఆతృత ఎక్కువైపోయింది. ఆ చెట్టు ఫలం తిని తన భర్త గోడించి భూమండల మీద శాపాన్ని తీసుకురావడానికి కారణమయ్యారు. మనుషులను పాపంతో నింపారు. దేవుడు కలిగే సృష్టి అంతటినీ వీరి చేతిలో పెడితే వీరు మొత్తం గలిబిలి చేసి పాటిస్తారు. ఫాలన్ ఏంజల్స్ అనేటువంటి సాతాను వారి సైన్యం మొత్తానికి భూమి మీద, ఆకాశం మీద, సముద్రం మీద వీరికున్న అధికారాన్ని వాళ్ళకి అప్పగించేశారు. ఇందుకు అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యాలు, దుష్ట కార్యాలు, ఈవిల్, వైలెన్స్, అనేక రకాలైన కీడు. ఒక సర్పం యొక్క మాట విని ఆ స్త్రీ పూర్తిగా తనకి ఇచ్చినటువంటి దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన ఆధ్యాత్మిక జీవితాన్ని, దేవుడు ఇచ్చిన గొప్ప మహిమకరమైన జీవితాన్ని కోల్పోయి ఏదైనా తోట నుండి బయటికి నెట్టివేయబడి పాపం పాలైపోయారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏం వినుచున్నావో జాగ్రత్త, ఏం చూస్తున్నావో జాగ్రత్త, ఏమి ధ్యానిస్తున్నావు. మీరు ఎవరో తెలుసా? కొన్ని సంవత్సరాలకు మీరు ఏం వింటూ ఉన్నారు, ఏమి నమ్మారో, ఏమి తలస్తున్నారో, ఏమి ధ్యానిస్తున్నారో, ఏమి తింటున్నారో, ఏమి పిలుస్తున్నారో అదే మీరు. సో మీలో ఆ ప్రభావం వచ్చేస్తుంది. అన్నంలో విషయం కలిస్తే ఎంత ప్రమాదమో, తప్పుడు విషయాలు చెవులో పడితే కూడా అంతే ప్రమాదం. ఇంత జరిగిపోయినా దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి తానే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తన రక్తమును చిందించి ప్రతి మనిషిని పాపం నుండి, శాపం నుండి విడిపించి పరలోక రాజ్యం చేర్చడానికి మన కొరకు సమస్తాన్ని త్యాగం చేశారు. అందుకే లేఖన ఈ విధంగా సెలవిస్తుంది. బ్రహ్మపత్రిక 16, 19, 20లో సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ళ మీద చితక దొక్కించును అన్నాడు. అంటే ఇలాంటి సర్పాలను తొక్కేయకండి. ఈ సర్పాలను తొక్కడానికి కాదు, ఇవి దేవుడు పెట్టిన సృష్టిలో ఒక భాగం. అపవాది, వాని దూతలు, చీకటి శక్తులు, ఇవి నీ కంటికి కనపడకపోయినా అవి నీకు విరోధంగా మీరు చేసే మంచి ప్రయత్నాన్ని ఫలించకుండా పలు విధాలుగా ఆటంకాలు కలుగు చేస్తూ, మనశ్శాంతి లేకుండా చేస్తూ, గొడవలు, గలిబిలి కలుగు చేస్తూ, నెమ్మది లేకుండా చేసేటువంటి కీడు చేసే దురాత్మలు, మిమ్మల్ని పీడించే దురాత్మలను దేవుడు విడిచిపెట్టడు. నువ్వు ఆయన విశ్వాసం నుంచి ప్రార్థిస్తే నీ పాదాల కింద వాటిని చితక ద్రొక్కించి నీకు, నీ కుటుంబాన్ని గొప్ప జయమును, ప్రభువును గ్రహిస్తాను. God bless you. మిమ్మల్ని దీవించునుగా. క్రీస్తు యేసు కృపా సమాధానం మీద తోడే నడిపించును గాక. ఆమేన్.